ఈ ఈ ఈ ఫోటో చూడండి, నాకు ఎక్కడే మొత్తం తిక్కరైపోయిందండి. ఈ ఫోటో చూసి దీన్ని ఎలా ప్రచారం చేస్తున్నారు వాళ్ళంటే, ఇది వైఎస్ఆర్సీపీ అఫీషియల్లో పెట్టిందే అండి. అందులోంచి చూపిస్తున్నాను. తలపతి విజయ్ గారు జగన్మోహన్ రెడ్డి గారిని విష్ చేశారు. ఆయన వచ్చి మాట్లాడి, ఆయన వచ్చి ఇచ్చేశారని చెప్పి చాలా గొప్పలు రాసుకుంటున్నారు వీళ్ళు. ఇంతకీ ఈ బొకే ఈ సీన్ చూస్తే నాకు ఈ ఫోటో చూసినంటే నాకేమనిపించిందంటే జగన్ గారే బొకే ఎత్తున్నారేమో అన్నట్టు ఉంది. అది ఫస్ట్ పాయింట్. రెండోది, వీళ్ళ ప్రచారం ఏంటి, విజయ్ గారు వచ్చి ఈయనకి బొకే ఎత్తున్నారు అన్నట్టు ప్రచారం చేశారు. ఈ బొకే దగ్గర కూడా ఇన్ని బొంకులు ఎందుకు? యాక్చువల్గా ఈ బొకే ఈయన పట్టుకొచ్చింది విజయ్ గారే పట్టుకొచ్చారు. ఈ బొకే ఇదిగో కారు దిగా బొకే పట్టుకుని వచ్చాడండి ఆయన. పట్టుకొచ్చి ఎవరికి ఇచ్చాడు అంటే ఆ పెళ్ళికొడుకు ఇచ్చాడు. దారిలో జస్ట్ జగన్ గారు ఇలా చెయ్యి మరి కావాలని ఫోటో కోసం వేస్తాడా, లేదా పాపం ఆయన తెలియక మామూలుగా వేస్తే వీళ్ళ ఫోటో తీసేసి మరి దీన్ని ఇలా ప్రసారం చేస్తున్నారో నాకు తెలియదు. కానీ ఎందుకండి ఇలాంటివి? ఇప్పుడు ఎవరో సామాన్యులు చేస్తారండి. ఇప్పుడు సీఎం గారి దగ్గరికి వెళ్ళినప్పుడు, లోకేష్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన దగ్గర ఏదో ఇలా చేయబెట్టినట్టు, అలా పక్కన నిలబడినట్టు, అలా ఏదో ఫోటో దిగేసి అదేదో కావాలని వాళ్ళే ఇష్టంగా తీయించుకున్నారన్నట్టు సామాన్యులు ప్రసారం చేసుకున్నారంటే అర్థం ఉంది. జగన్ గారికి ఏంటండి ఏం కర్మ? అంత కర్మ పట్టించేహారేటి పాపం చివరికి ఆయనకి. ఆ బొక్క ఎత్తునట్టు అప్పటికప్పుడు ఆ షార్ట్ తీసి వైసీపీ పేటీఎం వాళ్ళందరూ తలపతి విజయ్ గారు వచ్చి బొక్క ఇచ్చేస్తున్నారు జగన్ గారికి. అయ్యి బాబోయ్, ఈ దరిద్రం నేను చూడలేకపోతున్నానండి బాబు. ఏమండి ఈ మొత్తం ఈ ప్రచారం చూశారు కదా. తర్వాత ఎందుకే ఆయన ఆ బొకే ఎవరు పట్టుకొచ్చారో దాని వీడియో కూడా చూపించాలి కదా మీకు. సౌండ్ తగ్గించండి. ఈయన మాట్లాడుతున్నది అదేదో, ఎందుకే ఆ బిల్డప్ మీకు చూపిస్తానండి. ఇప్పుడు ఆ మాట్లాడుతున్న పేటీఎం అని చూపిస్తాను మీకు. ఇక బొకే పట్టుకుని వెళ్తున్నాడు చూడండి. ఆయన పట్టుకెళ్ళి ఆ పెళ్ళికొడుకు ఇచ్చాడు ఆయన. అలా కాబట్టి బొకే ఆయన కారు దిగి పట్టుకొచ్చాడు. ఏమండి ఇక్కడ ఎక్కడండి అది? ఇదా? ఇక ఇక్కడ పెళ్ళికొడుకు ఇచ్చాడు. దాన్ని జగన్ గారికి ఇచ్చినట్టు ఎందుకంటే మార్ఫింగ్లు ఎందుకు, ఎక్కడికెక్కడ ఇంత మోసాలు ఎందుకు? సరే ఈ మోసాలు కూడా పక్కన పెడితే వీళ్ళ బిల్డప్ ఎలాగుందో ఒకసారి ఉన్నాడు. ఈ వైసీపీ పేటీఎం ఛానల్ ఇది. ఈ పేటీఎం ఛానల్ దీనికోసమే, ఈ మ్యారేజ్ కోసమే ఎలా డబ్బా కొడుతున్నారో ఒక్క 2 నిమిషాలు చూడండి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి మనసారా నవ్వినా సరే తెలుగుదేశం పార్టీ వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు. కూటమి ప్రభుత్వం ఇంత ఘన మెజారిటీతో అధికారంలోకి వచ్చింది. వైసీపీకి 11 సీట్లు వచ్చాయి. అయినా సరే జగన్మోహన్ రెడ్డి నవ్వుతూ కనిపించడం ఏంటి అన్నంతగా తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఆవేదన చెందుతుంటారు. చెన్నైలో నిన్న వైఎస్ రెడ్డి కుమార్ వివాహం జరిగింది. తమిళనాడులోని చాలా ప్రముఖులందరూ వచ్చేసారు. ఈ వివాహం చూసిన తర్వాత ఆ వివాహానికి హాజరైన వ్యక్తుల్ని వాళ్ళంతా జగన్మోహన్ రెడ్డి దగ్గరకు వచ్చి చాలా ఆప్యాయంగా పలకరించడం ఇవన్నీ చూసిన తర్వాత తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా నిన్నటి నుంచి ఒకటే ఆవేదన చెందుతుంది. ఇది తెలుగుదేశం పార్టీ అలా మామూలుగానే ఏదైనా పెళ్ళికి ఎవరైనా పిలిస్తే వస్తారు, మాట్లాడతారు కదండి. పెళ్ళికి వచ్చిన జనాన్ని కూడా చూసి డబ్బా కొట్టుకోవడం ఏంటండి బాబు. ఇంకా నయం ఆ సాక్షి మీడియా అయితే ఏం పెట్టింది తెలుసా? రాజు ఎక్కడున్నా రాజేనట. ఇటు పెళ్ళికి జనం వస్తే దాన్ని కూడా చూపించుకుని రాజా ఓరని అమ్మ జీవితం. కానీ పాపం జాలేస్తుందండి. వీళ్ళు ఇంక ఏమీ చేయనకి లేక ఇలాంటి చిన్న చిన్న విషయాలను కూడా ఎవరో పెళ్ళిలో వెళ్ళి వీళ్ళు అడావుడి చేసి ఆ ఫోటోలు అలాగే ఇలా తీసేసుకుని వాటిని తెచ్చుకుని ఆంధ్రాలో మరి ఇలా ప్రమోట్ చేసుకున్నారంటే, విజయ్ గారి ఫోటోలు తెచ్చుకొని, సూర్య గారి ఫోటోలు తెచ్చుకొని పాపం ఇక్కడ ప్రమోట్ చేసుకోవాల్సిన దుస్థితికి ఈ రోజున జగన్మోహన్ రెడ్డి పడిపోయాడంటే జాలేస్తుందండి నాకు. పార్టీకి అనుకూలంగా ఉండే ఒక వెబ్సైట్ రోజు జగన్మోహన్ రెడ్డి మీద వ్యతిరేకంగా కథనాలు రాస్తూనే ఉంటుంది తోచినట్టుగా. ఈ వెబ్సైట్ రాసిన కథనం సారాంశం ఏంటంటే, వైసీపీ ఆత్మవంచనకు గురవుతుంది. చెన్నైలో ఒక వివాహం జరిగింది. ఆ వివాహానికి ఎంతో మంది వస్తుంటారు. వాళ్ళంతా వివాహాలు పలకరించడం అనేది చాలా కామన్ గా జరుగుతుంది. కానీ దాన్ని కూడా వైసీపీ వాళ్ళు ఘనంగా ప్రచారం చేసుకుంటూ ఉన్నారు అని ఆవేదన వ్యక్తం చేసింది. సరే అంతటితో ఆగిందా అంటే? ఆవేదన ఏముందని నిజమే కదా. పెళ్ళికి ఎంతోమంది వస్తారు, సరదాగా మాట్లాడుకుంటారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇంట్లో ఏదైనా ఫంక్షన్ చేయమనంటే మోడీ గారు వచ్చేస్తారు. మోడీ గారు వస్తారు, ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు వస్తారు. లేదా పవన్ కళ్యాణ్ గారు ఇంట్లో ఏదైనా ఫంక్షన్ జరిగితే ఇతర రాష్ట్రాల నుంచి ముఖ్యమంత్రులు, మోడీ గారు, అమిత్ షా గారు కూడా వచ్చేయడానికి అవకాశం ఉంది. దాన్ని అంత గొప్పగా చూపించుకోవడానికి ఏముందని ఇంత ప్రచారం చేయించుకుని మళ్ళీ దీని మీద వీడియోలు చేయించుకుని దీని మీద ఇది మొత్తం వైసీపీ సోషల్ మీడియా అంతా పెట్టుకోవాల్సిన అవసరం ఏంట్రా బాబు? నాకు అర్థం కావట్లేదు. ఈ కథనంలో బాగా గమనిస్తే అనిల్ రెడ్డి అని రాశారు. అనిల్ రెడ్డి చెన్నైలో ఉంటారు. ఆయన ఒక పెద్ద పారిశ్రామికవేత్త. ఆయన కూడా పరిచయాల కారణంగా రకరకాల పెద్ద పెద్ద వాళ్ళంతా వచ్చారు. దానికి జగన్మోహన్ రెడ్డికి ఏంటి సంబంధం అనేది ఈ కథనం సారాంశం. అనిల్ రెడ్డి అని రాశారు కానీ వైఎస్ రెడ్డి అని రాయలేదు. ఎక్కడా కూడా ఈ అనిల్ రెడ్డి అని ఆయన జగన్మోహన్ రెడ్డి పెద్దనాన్న జార్జి రెడ్డి కుమారుడు అని కూడా రాయలేదు. ఎందుకంటే వైఎస్ అని రాస్తే ఓహో
పెళ్లి కొడుకు జగన్ గారు చుట్టమట్టాడు, అది రాయలేదట. అది వాళ్ళు చుట్టమని రాయలేదని దానికి బాధపడిపోతున్నారు. తమిళనాడులో కూడా వైఎస్ఆర్ ఫ్యామిలీకి ఇంత పలుకుబడి ఉందా, ఇంత పెద్ద పెద్ద వాళ్ళు వచ్చేంత స్థాయిలో వీళ్ళ ఇన్ఫ్లుయెన్స్ అక్కడ ఉందా అని ఎక్కడిక్కడ తెలుగు తమ్ముళ్ళు కంగారు పడతారు అని ఎక్కడ కూడా వైఎస్ అనే పేరు రాయలేదని. దాంతోపాటు ఆయన జగన్మోహన్ రెడ్డి పెద్దనాన్న కుమారుడు అని కూడా రాయలేదు. ఎవరో చెన్నైలో పెద్ద వ్యాపారవేత్త, ఆయనకు ఉన్న పరిచయాల కారణంగా వీళ్ళంతా వచ్చారు అని అనుకోవాలి అన్నది కథం సారాంశం ఉద్దేశం. స్టాలిన్ కుమారుడు ఉదయనిధి ఒక ట్వీట్ చేశారు ఈ వివాహానికి సంబంధించి. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మిత్రుడు వైఎస్ జగన్ గారి బంధువు వైఎస్ సునీల్ రెడ్డి గారి కుమారుడి వివాహం రాశారు. అంటే చాలా క్లియర్ గా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మిత్రుడు, ఆయన బంధువు అని రాశారు. అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి వాళ్ళు ఎంత ప్రయారిటీ ఇచ్చారో అర్థమవుతుంది. జగన్మోహన్ రెడ్డితో దిగిన ఫోటో డిప్యూటీ సీఎం గారు ఆయన స్టాలిన్ గారు రాశారటండి, జగన్మోహన్ రెడ్డి నా మిత్రుడు, వారి బంధువు పెళ్ళికి వచ్చానని చెప్పి రాశాడట. అది కూడా గొప్పేనా? వాళ్ళు ఇండియా కూటమిలో ఉన్నారు, స్టాలిన్ గారు కానీ లేకపోతే ఉదయనిధి స్టాలిన్ గారు కానీ ఇండియా కూటమి. జగన్ గారిని ఇండియా కూటమి రానివ్వదు, ఎన్డీఏ కూటమి రానివ్వదు. స్నేహితుడని రాయటం కూడా చాలా గొప్ప అంటున్నారండి ఇప్పుడు. అయితే అక్కడే ఇంకో పెద్ద బొక్క ఉంది, మనోడు చెప్పండి. నిజమే, ఆ స్టాలిన్ గారు పోస్ట్ పెట్టారు. ఇక ఉదయనిధి స్టాలిన్ గారు పెట్టిన పోస్ట్ ఇది. దీనిలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు, అందరూ నిజమే. మరి ఇప్పుడు ఈయన మాజీ ముఖ్యమంత్రి, ఈయన ప్రమాణ స్వీకారానికి స్టాలిన్ గారిని ఆహ్వానిస్తే పాపం ఆయన కూడా వచ్చాడు. అప్పుడు ఈయన సంగతి పూర్తిగా తెలియక ఇప్పుడు వచ్చి కలిసినప్పుడు, మాజీ ముఖ్యమంత్రి కలిసినప్పుడు ఎస్ నా ఫ్రెండ్ లేకపోతే ఇంకోటని జనరల్గా రాస్తారు కదా, దాన్ని కూడా గొప్పగా డప్పు కొట్టుకోవడానికి ఏముంది. అయితే దాంతోపాటు ఆయన ఇంకో మాట కూడా రాశాడండి. వీళ్ళు ఓన్లీ తమిళలోనే చూపిస్తున్నాడు ఈ పేటీఎం కార్యకర్త. ఈ పోస్ట్ని ఇక చూడండి, కేవలం తమిళంలో రాసిన దీన్నే చూపించాడు. మరి దాన్ని ట్రాన్స్లేట్ చేసి చూపిస్తే క్లియర్గా మనోళ్ళు కూడా అర్థమైపోతుంది కదా ఆయన ఏం రాశాడు. నేను చూపిస్తాను రండి. ఎక్కడెక్కడ వీళ్ళ గేమ్స్, వీళ్ళ డ్రామాలు ఇది చూడండి. రాశాడు ఆయన చెప్పినట్టు, ఫార్మర్ చీఫ్ మినిస్టర్ ఆంధ్రప్రదేశ్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్, ఫ్రెండ్ సో అండ్ సో. ఇక్కడైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని కూడా రాశాడు. అటెండెడ్ ది వెడ్డింగ్ రిసెప్షన్ ఆఫ్ ఎస్ సునీల్ రెడ్డి సన్ సాహిల్. సునీల్ రెడ్డి గారి కొడుకైన సాహిల్ పెళ్లికి మేము అటెండ్ అయ్యాం జగన్మోహన్ రెడ్డి గారితో పాటు. అండ్ అక్కడి నుంచే చూడండి, మిస్టర్ ఎంఏఎం అరుణాచలం మురుగప్పాస్ డాటర్ వేదిక మియామి, వేదిక మియామి జిన్ని అటెండ్, ఆవిడ పేరు. మరి ఆవిడ పేరు కూడా రాశాడు. ఇక్కడే ఉందండి అసలు విషయం. ఎవరటండి? మురుగప్ప, అరుణాచలం మురుగప్పాస్ డాటర్. మరి ఇప్పుడు జగన్ గారి పెళ్ళికి వెళ్ళాను నేను. జగన్ గారి పెళ్ళికి వెళ్తే, అంటే జగన్ గారు పెళ్లి చేసుకుంటారని కాదు, వాళ్ళ ఇంట్లో పెళ్ళికి వెళ్తే జగన్ గారు పెళ్ళికి వచ్చారని గొప్పగా చెప్తాను, కానీ ఎవరైతే ఆడపిల్ల ఉందో ఆడపిల్లకు సంబంధించిన వివరాలు రాయను కదా. ఎవరైనా చేసేదే కదా అది. ఎవరైతే మనల్ని ఇన్వైట్ చేసిన వాళ్ళు ఎవరున్నారో వాళ్ళ పెళ్ళికి వెళ్ళినప్పుడు వాళ్ళ పేరే రాస్తాం అక్కడ. అమ్మ ఇప్పుడు చాలా పెళ్ళిళ్ళకి వెళ్తామండి, అబ్బాయి పిలిచాడు అనుకోండి, అబ్బాయి తరపున వెళ్తాం, పిలిచి ఇక మా పలానా తమ్ముడు ఇలా పెళ్ళికి ఇన్వైట్ చేసాడని రాస్తాను, కానీ అమ్మాయి ఎవరు డాక్టర్ అది రాయను నేను. ఎందుకంటే నాకు తెలుసుకోం కూడా చాలా చోట్ల. లేదు ఒకవేళ అమ్మాయి వాళ్ళు తరపుల్లో మనల్ని పిలిచారనుకోండి, వెళ్ళి ఇక పలానా తమ్ముడు వాళ్ళ అక్క లేకపోతే ఇంకోటి ఏదో సోన్స్ వాళ్ళు పెళ్ళికి వెళ్ళి ఉంటాం, కానీ అబ్బాయి ఎవరు వాళ్ళ వివరాలు రాయం. ఎప్పుడు రాస్తాం? అబ్బాయి తరపున ఎవరో ఒక గెస్ట్ వచ్చాడు జగన్మోహన్ రెడ్డి, ఎలాగో కలిసాం కాబట్టి ఆయన పేరు రాసాం గౌరవంగా. మనం ఎవరి పెళ్ళికి వెళ్ళాం, ఎవరు పిలిస్తే వెళ్ళాం, అమ్మాయి తరపులు పిలిస్తే వెళ్ళాం కాబట్టి అమ్మాయి పేరు రాయాలి అక్కడ. మీకు అర్థమైందా? సింపుల్ లాజిక్ ఏంటంటే, మురుగప్ప గ్రూప్ చైర్మన్ అట ఆవిడ, పెళ్లి కూతురు. వాళ్ళు అసలు తమిళనాడులో తోపు తురుంకన్నాళ్ళు. అది నేను చెప్పలేదండి, మళ్ళీ నేను చెప్తా రాజేష్ నీకెలా తెలుసు అంటారు. ఇక ఊరోళ్ళ పెళ్ళిలో పేటీఎంల హడావుడి మీరు ఆల్రెడీ చూస్తూనే ఉంటుంటారు. సాక్షి మీడియాలోను, వైఎస్ఆర్సీపీ అఫీషియల్లోను, వైసీపీ ఆ పెయిడ్ మీడియా పేటీఎం వాళ్ళు ఉంటుంది కదండి, దానికి సంబంధించిన యూట్యూబ్ ఛానల్స్ ఎక్కడ చూసినా సరే చెన్నైలో ఏదో పెళ్లి జరిగిందట. ఆ పెళ్ళికి జగన్మోహన్ రెడ్డి గారు గెస్ట్కి వెళ్ళారట. దాన్ని పట్టుకుని అదేదో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కో భారతదేశానికో నోబెల్ ప్రైజ్ తెచ్చేసినట్టు, ఆస్కార్ అవార్డు వీళ్ళ బిల్డప్ చూస్తుంటే పాపం ఓ పక్కన జగన్ గారిని చూసినప్పుడు కూడా జాలేసిందండి. ఫస్ట్ టైం నాకు జగన్ చూసినప్పుడు జాలేసింది. ఏంటి ఇంత దిగజారిపోయింది పాపం ఈయన క్రేజ్. వీళ్ళు ఎందుకు ఇంత ఇలా చేస్తున్నారు జగన్ని? ఆయన కావాలని చేయించుకుంటున్నాడా, లేకపోతే జగన్ గారిని ఆయన పరువు మొత్తాన్ని కులుగల్లో కలిపేస్తున్నారు వీళ్ళు? నాకు అర్థం కాలేదండి. అయితే వివరాల్లోకి వెళ్దాం. అయితే నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి. నా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు, సురేంద్ర అని, అన్ని మేము బిల్డప్ బాబాయ్ అంటాం. వాడు వాళ్ళ పెదనాన్నగారు అబ్బాయి పెళ్ళికి వెళ్ళాడు. వాళ్ళ పెదనాన్నగారు అబ్బాయి బాగా చదువుకుని అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ చేస్తున్నాడు, చాలా పెద్ద ర్యాంకు, చాలా ఎక్కువ ఇన్కమ్ కూడా. అయితే ఆయనకి ఎమ్మెల్యే గారి అమ్మాయితోటి సంబంధం కుదిరింది. సంబంధం కుదిరితే వీళ్ళన్నీ పెళ్ళికి వెళ్తున్నాడు వీడి గెస్ట్గా.
వాళ్ళ అన్నయ్య ఎవరు అల్లుడు? ఎమ్మెల్యే గారు అల్లుడు. ఎమ్మెల్యే గారు అల్లుడు కాబట్టి ఎమ్మెల్యే గారి కోసం సీఎం గారు వస్తారు, మంత్రులు వస్తారు, ఎమ్మెల్యేలు వస్తారు, వాళ్ళ చుట్టాలు. ఈడెళ్ళి వాళ్ళందరితో ఫోటో దిగేసి వాళ్ళందరూ మా చుట్టాలని బిల్డప్ ఇచ్చేవాడు మాకు. అండ్ బిల్డప్ బాబాయ్ అని వాళ్ళు మేము. పాపం ఈవేళ జగన్ గారిని అదే సేమ్ ఆ సురేంద్ర ఏదైతే చేశాడో అదే జగన్ గారి చేత చేయించారండి వైసీపీ పేటీఎంలో. చాలా బాధ అనిపించింది. చూడండి, ఏదైనా ఫంక్షన్ జరిగినప్పుడు అక్కడికి ఎవరైనా ఎమ్మెల్యేలు వాళ్ళు వస్తే మా చుట్టాలండి, మా చుట్టాలు పెళ్ళికి వెళ్ళామండి అని వాళ్ళతో ఎక్కడో చోటు ఉండో ఫోటో దిగేసి దాన్ని ఫేస్బుక్లో పెట్టుకుని అది చేస్తుంటారండి. కొద్దిమంది చేస్తుంటారు అడవాడు. జగన్ గారికి ఏంటండి ఆ పరిస్థితి వచ్చింది? అంత దిగజార్చారు పాపం అతన్ని. వివరాల్లోకి వెళ్దారండి. ఇది మొత్తం ఎక్కడ చూసినా సాక్షి మీడియాలో విజయ్ వైఎస్ జగన్ ఆ పెళ్లిలో ఏమంటే ఆ కిందేమో పాత దోస్తులు కలిశారు అని చెప్పి సూర్య గారుని ఇంకా ఆయన ఎవరు కార్తీ గారు కలిశారట. ఇక్కడ స్టాలిన్ గారు కలిశారట వైఎస్ జగన్. ఏమంటే ఈయన పళనిస్వామి గారు అలాగే డిప్యూటీ సీఎం ఆయన ఉదయనిధి స్టాలిన్ గారితో. ఇది కూడా సాక్షియే. మొత్తం అన్నీ కూడా సాక్షి మీడియా. ఒక పెళ్ళి ఏమంటే పెళ్ళికి బంధువులు వస్తారు, మనం కబురు చెప్తే ఒకవేళ ఖాళీ ఉంటే నాయకులు కూడా వస్తారు. ఆ రావటం కూడా గొప్పేనా? సరే, విషయంలోకి వెళ్దామండి. వీళ్ళ ప్రచారం ఒకసారి మీకు చూపిస్తాను నేను. అయితే ఇది ఎంతో గొప్పగా ప్రచారం చేసుకుంటున్నారు సాక్షి మీడియాలో. ఏమంటే సాక్షి మీడియా ఒకటే కాదు, వైసీపీ అఫీషియల్లో కూడా. వివరాల్లోకి వెళ్దామండి, ఇంకా మంచి కామెడీ ఉంది దీనిలో. ఇక వైసీపీ అఫీషియల్లో పెళ్ళికి వెళ్ళారని రాసుకుంటే సరిపోద్ది. పెళ్ళికి వెళ్ళిన ఇది సూర్య గారు వచ్చారు, వాళ్ళు వచ్చారు, వీళ్ళు వచ్చారు అని హడావుడి చేశారు. తర్వాత ఇక విజయ్ గారితో ఉన్న ఫోటోలు ఏమండి, అదే వీడియో. ఏమండి ఇది ఒక పొలిటికల్ పేజ్. అది పొలిటికల్ పేజ్లో పెళ్ళికి వెళ్ళారు, పెళ్ళిలో ఫలానా ఆయన కలిశాడు, పెళ్ళిలో ఈయంతో ఫోటో దిగాడు. ఏంటండి ఇంత దిగజారిపోయాడు? ఆయన ఒక సీఎం చేసిన వ్యక్తి కదా.